ఎప్పటికైనా ప్రధానమంత్రిని అవుతా, ఆ కుర్చీలో కూర్చుంటానని రాత్రి పగలు తపస్సు చేస్తూ ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా ఉండిపోయిన ఒక యూత్ లీడర్, ఆపోజిషన్ పార్టీ లీడర్, ఆపోజిట్ పార్టీకే కాకుండా వాళ్ళ పార్టీకి కూడా ఒక తలనొప్పిగా మారిన ఒక లీడర్ ఎవరో తెలుసు కదా, మన రాహుల్ గాంధీ గారు. అయితే ఈయన మీడియాకి వచ్చి అప్పుడప్పుడు చాలా సీరియస్ స్టేట్మెంట్ వదులుతుంటాడు, కానీ అది బయటకు వచ్చిన తర్వాత అది ఒక పెద్ద ఫన్నీగా మారిపోయి మీమ్లా మారిపోతూ ఉంటుంది. అయితే అలాంటి ఒక స్టేట్మెంట్ గురించి వాళ్ళు నేను మాట్లాడాలనుకున్నా. ఈయన ఏదో హాస్పిటల్కి అపోలో హాస్పిటల్కి వెళ్ళాడంట. వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న డాక్టర్ల పేర్లన్నీ చదివి అందులో బలహీన వర్గానికి చెందినవాడు, బడుగు వర్గానికి చెందినవాడు, ఆదివాసీ దానికి చెందిన వ్యక్తులు ఎవరూ లేరంట. అందరూ పై అప్పర్ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళే డాక్టర్లు ఉన్నారు అని చెప్పేసి ఆయన ఒక బోల్డ్ స్టేట్మెంట్ వదిలాడు. అది కాదు కానీ మనకు నార్మల్గా ఏదైనా మనం హాస్పిటల్కి వెళ్ళామనుకో, మనకి కీళ్ళ నొప్పులు ఉన్నాయి, నడుము నొప్పి ఉందా, తలనొప్పి ఉందా, నౌస్ ప్రాబ్లం ఉందా, ఏ హార్ట్ ప్రాబ్లం ఉందా వెతుక్కొని ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఆయన పేరు చూస్తామా, ఆయన ఏ వర్గానికి చెందినవాడు చూస్తామా అని నేను ఎప్పుడైతే చూడాల. మరి ఈయన ఎందుకు చూసాడో అర్థం కాలేదు. పాయింట్ నెంబర్ 2, అసలు ఈయన పేరు బట్టి ఆయన ఆదివాసీయా, బలహీన వర్గానికి, బడుగు వర్గానికి చెందినవాడా అని ఎలా జడ్జ్ చేశాడు ఆయన? అసలు నాకు అర్థం కాదంటే ఈయన ఉద్దేశంలో ఆదివాసీ వాళ్ళందరూ కూడా అంటే ఒక సార్ట్ ఆఫ్ పేర్లే పెట్టుకుంటారా? నార్మల్ పేరు పెట్టుకురా, ఇప్పుడు జతీనను ఏదో పేరు వాడు పెట్టుకోకూడదా తప్ప? నాకు అర్థం కాల. అంటే ఇప్పుడు అక్కడ ఎవరైనా డాక్టర్ ఉన్నానే అనుకో, ఆయన కొంచెం ఫ్యాన్సీగా పేరు ఉందనుకో, ఆయన ఆదివాసీకి చెందినవాడే అనుకో, అయితే వాళ్ళు ఉండకూడదు. అంటే నాకు అర్థం కాల ఈయన ఇంటెన్షన్ ఏంటి అంటే, మనం హాస్పిటల్కి వెళ్తే ఆ పేర్లు వెతుక్కొని వాళ్ళని ఫస్ట్ జడ్జ్ చేసి ఆ తర్వాత మనం వెళ్ళి రోగం కోసం మాట్లాడాలా? నాకు అర్థం కాలేదు సార్ నాకు అర్థం కాలేదు. ఏంటంటే సార్, మీ ఫ్యామిలీలో అందరూ కూడా ప్రైమ్ మినిస్టర్లో అవ్వడానికి కారణం ఏంటో నాకు తెలియదు, కానీ మీరు మాత్రం అవ్వకపోవడానికి కారణం ఇవో ఇలాంటి స్టేట్మెంట్లే. ఏమవుతుందంటే ఇప్పుడు బీజేపీని గెలిపించకుండా ఉంటే మీరు ఎక్కడ వస్తారని భయంతో చాలా మంది బీజేపీకి ఓట్లేస్తున్నారు. కూర్చోవే ఉంటా.